అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వారంతోనే జెనీవా వేదికగా అంగీకారం కుదురుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. అయితే ఒప్పందంలో పొందుపర్చాల్సిన అంశాలపై ఇరు దేశాల మధ్య తుది అంగీకారం కుదిరిందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అమెరికాతో అవగాహన ఒప్పందానికి ఇంత చేరువగా గతంలో ఎన్నడూ రాలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలపడం జరిగింది. దాన్ని ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రశంసించారు. ఈ పరిణామాలు ఒప్పందంపై ఆశలు చిగురించేలా చేస్తున్నాయని చెప్పారు. ఇరాన్తో ఒప్పందం దాదాపుగా కుదిరినట్టేనని, సంతకాలు చేయడమే మిగిలిందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఆ దేశంపై దాడులు నిలిపివేస్తున్నామని కూడా చెప్పారు. తొలుత ఇరాన్ అందుకు భిన్నంగా స్పందించింది. అయితే ఒప్పందం ఏది ఖరారు కాలేదని స్పష్టం చేసింది. ఆ తర్వాత ట్రంప్ చేసిన ప్రకటనలు కొంత గందరగోళానికి దారితీశాయి. తమతో ఒప్పందం కుదిరినట్లుగా ఇరాన్ ప్రచారం చేసుకుంటుందని ఆయన ఆరోపించారు. అసలు చర్చలో లేని అంశాలను ఒప్పంద షరతులుగా అది ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత ఒప్పందంపై తప్పుగా ప్రచారం చేసేందుకు ఇరాన్ తనకు క్షమాపణ చెప్పాలని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. సోమవారం ఒప్పందంపై సంతకాలు జరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్తో ఒప్పందం కోసం యురేనియం నిల్వల విషయంలో ట్రంప్ మెట్టు దిగారంటూ వార్తలు వస్తున్నాయి. శుద్ధి చేసిన యురేనియంను ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ఇరాన్ తన వద్దే ఉంచుకునేందుకు ఆయన అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇరాన్ యురేనియం నిల్వలను తొలగించడం, క్షిపణి ఉత్పత్తులపై పరిమితి విధించడం లాంటి అంశాలు తుది ఒప్పందంలో ఉంటాయని ట్రంప్ తనకు హామీ ఇచ్చారని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు పేర్కొన్నారు. ఒప్పందంలోని షరతులపై రకరకాల వార్తలు వస్తున్నాయి. టోల్ ఫీజులు చేయకుండా హార్ముజ్ ను తెరిచి ఉంచడం, అమెరికా తన దిగ్బంధాన్ని ఉపసంహరించుకోవాలని, హార్ముజ్ ను తెరిచిన తర్వాత 60 రోజుల పాటు ఇరాన్ కు ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వడం లాంటి అంశాలు ఒప్పందంలో ఉన్నాయని తెలుస్తోంది. ఆయిల్ విక్రయాలకు అనుమతించడం, సడలింపులను పొడిగించడం లాంటి అంశాలు ఎంఓయూలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. మరోవైపు ఇరాన్ నుంచి యురేనియం నిల్వలను తొలగించి ధ్వంసం చేయడం, ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇవ్వకుండా ఆ దేశాన్ని నిలువరించడం లాంటి షరతులు కూడా ఎంఓయూలో ఉన్నాయని అమెరికా చెబుతోంది.